నిరుపేదలకు ఇంటి స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ఇంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి మేము పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి జగనన్న పేరు పెట్టుకొని మరి కొంతవరకు ఇంటి స్థలాలు ఇచ్చి మరి స్థలం చూపెట్టకుండా మరి హౌసింగ్లు కూడా కట్టియకుండా, బిల్డింగులు కట్టియకుండా మరి అధికారం కోల్పోవడం జరిగింది. మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వము ఆనాడు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మరి హౌసింగ్ లోన్కు మరి 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో మరి అర్హులైన నిరుపేదలను మరి వెరిఫై చేసి అర్జీలు ఫిలప్ చేసి మరి ఇది 4వ విడత సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మరి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇది 4వ విడతగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి త్వరగా మరి పేపర్ స్టేట్మెంట్ కాకుండా క్యాబినెట్ మీటింగులు వేసుకొని మేము ఇస్తాము, మరి కమ్యూనిస్టులు చెప్పినట్టు 2 సెంట్లు గ్రామాల్లో, పట్టణాల్లో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని మరి ఏమాత్రం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నది. 8 నెలలలో కేవలము ప్రకటనలు ఇచ్చారే తప్ప ఆచరణలో కూడా ఇంతవరకు కూడా ఏ వార్డులో కానీ ఏ ప్రజలకు మీరు అర్జీలు పెట్టుకోవాలని చెప్పకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందుగా ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలోని అదేవిధంగా నంద్యాల జిల్లాలోని 29 మండలాలలో వ్యక్తిగత అర్జీలు స్వీకరించుకొని ఎంఆర్ఓ గారికి